సుప్రీంకోర్టు చాలా ఘాటుగానే దీని మీద ప్రభుత్వాన్ని నిలదీసింది. చంద్రబాబు ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి, అట్ ది సేమ్ టైం వ్యక్తిగతంగా చంద్రబాబు కూడా వ్యతిరేకంగా ఉండడం అనేది ఇవాళ కొంత ఆసక్తికరమైన పరిణామం. ఏ ఆధారాలు లేకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీని మీద ఎలా కామెంట్ చేశారు అనేది ఒకటి. ఫస్ట్ హాయ్ మామా, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నవీన్. ఈరోజు మనం వీడియో వచ్చి క్లియర్గా మనం తిరుమల తిరుపతి వెంకన్న స్వామి లడ్డు ఇష్యూ సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది, సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా. సో అసలు సుప్రీంకోర్టు సీఎం చంద్రబాబు నాయుడు గారిని ఎన్ని క్వశ్చన్స్ అడిగింది, అసలు ఎందుకు అడిగింది, అసలు ఏమేమి క్వశ్చన్స్ అడిగింది క్లియర్గా మాట్లాడుకుందాం. కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమనిపిస్తుందో తిరుమల తిరుపతి వెంకన్న స్వామి లడ్డు విషయం గురించి కామెంట్ చేయండి. కామెంట్ మాత్రం ఖచ్చితంగా చేయండి. నేను ఇప్పుడు వీడియో సుప్రీంకోర్టు 7 క్వశ్చన్స్ రైజ్ చేసింది భయ్య మన సీఎం చంద్రబాబు నాయుడు గారికి, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారికి. సో తిరుమల లడ్డు విషయంలో ఆల్రెడీ మనము వీడియో చేసాం. ఆ వీడియో ఫస్ట్ ఎలిగెన్సన్ రాగానే అసలు ఏంటి ఇష్యూ అనేది క్లియర్గా ఒక వీడియో తయారు చేసాం అన్నమాట. వీడియో చేసాము, అది మన ఛానల్లో ఉంది. మనం బయోలో కూడా లింక్ పెడతాము. సో దాన్ని కూడా చూడండి, మీకు అది చూస్తే ఇది క్లియర్గా అర్థమవుతుంది. సో తర్వాత లడ్డు ఇష్యూ పాస్ట్ 2 వీక్స్ నుంచి ఇష్యూ నడుస్తూనే ఉంది. సో తిరుమల లడ్డు యానిమల్ ఫ్యాట్ మిక్స్ అయింది అని కూటమి గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో ఉంది కూటమి గవర్నమెంట్. సో వాళ్ళు ఒక రిపోర్ట్ బయట పెట్టారు, ల్యాబ్ రిపోర్టు. ఆ రిపోర్టు ఫాల్స్ తిరుమల లడ్డులో ఎలాంటి అలిగేషన్ జరగలేదు అని చెప్పి సుప్రీంకోర్టులో 5 పిటిషన్స్ ఫైల్ చేశారు. ఎవరు ఫైల్ చేశారని మాట్లాడదాం. సో 5 పిటిషన్స్ ఫైల్ చేశారు. సుబ్రహ్మణ్య స్వామి ఎక్స్ బీజేపీ ఎంపీ పిటిషన్ ఫైల్ చేశారు. ఏమని అంటే, తిరుపతి ప్రసాదమైన లడ్డూలో ఎలాంటి కల్తీ జరగలేదు. సో అన్ని బేస్లెస్ ఎలిగేషన్స్, అసలు ప్రూఫ్ లేవు, అడల్ట్రేషన్ జరిగినట్టు సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరిగితేనే అసలు నిజాలు బయటకు వస్తాయి. సుబ్రహ్మణ్య స్వామి ఎక్స్ బీజేపీ ఎంపీ మన సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ చేశారు భయ్య. సెకండ్ పిటిషన్ ఎక్స్ టీటీడీ చైర్మన్. ఎందుకంటే సుబ్బారెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడే ఆయన ఎందుకు చేశారు అంటే, సుబ్బారెడ్డి గారు చైర్మన్ ఉన్నప్పుడే ఈ కల్తీ జరిగినట్టు కూటమి గవర్నమెంట్ ఎలిగేషన్స్ రైజ్ చేసింది భయ్య. సో ఇక మూడో పిటిషన్ వచ్చేసి 3 పిటిషన్లు ఉన్నాయి ఇంకా. సుప్రీంకోర్టు పిటిషన్ ఫైల్ చేశాక ఏం చేసింది, సో 7 క్వశ్చన్స్ రైజ్ చేసింది కూటమి గవర్నమెంట్ అగేన్స్ట్గా. 7 క్వశ్చన్స్ రైజ్ చేసింది. ఏమి ఆ క్వశ్చన్స్కి రీజన్ ఏంటి, ఆ మీనింగ్ ఏంటి, నేను క్లియర్గా చెప్తా, క్లారిటీగా వినండి. ఒక్కొక్క పాయింట్ నీకు తెలుగులో అర్థమవుతుంది. సో తిరుమల లడ్డు రా రిపోర్ట్ డస్ నాట్ ప్రైమ్ ఫేస్ షో ఘీ వాజ్ యూజ్డ్. సుప్రీం కోర్ట్ స్లాబ్స్ ఏపీ సీఎం ఫర్ పబ్లిక్ కామెంట్స్. సో ల్యాబ్ రిపోర్ట్లు తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందా అని క్వశ్చన్ చేసింది అనమాట. సో నెంబర్ 6, లడ్డూ రిపోర్ట్ జూలైలో వచ్చినప్పుడు ఫోర్సింగ్ ఆన్ ద ల్యాబ్ రిపోర్ట్, జస్టిస్ విశ్వనాథ్ ఆల్సో పోస్టెడ్ యూ గెట్ ద రిపోర్ట్ ఇన్ ద July 18 September you go public sit has constituted 26th September unless you were sure how did you go public. ఇంగ్లీష్ మనకు చక్కగా రాదు, క్లారిటీగా చదువుతున్నా, అందుకే పదము. సో కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. సిట్ ఫామ్ చేశాక మీడియా ముందుకు ఎందుకు వెళ్ళారు, మీడియా ముందుకు వెళ్ళి ఎందుకు మాట్లాడారు అని క్వశ్చన్ చేసింది. సో నెంబర్ 5, రీటెస్టింగ్ ఎందుకు చేయలేదు. ఫస్ట్ రిపోర్ట్లో అక్యురసీ లేనప్పుడు మళ్ళీ టెస్ట్ చేయాలి కదా, ఎందుకు చేయలేదు. ఫస్ట్ రిపోర్ట్లో పాసిబిలిటీ ఉంది, అడల్ట్రేషన్ జరిగింది అని కన్ఫర్మ్ లేనప్పుడు సెకండ్ ఆప్షన్ యా థర్డ్ ఆప్షన్ ఎంచుకోవాల్సింది కదా. సో అలా రైజ్ చేసింది 5th క్వశ్చన్లో. 4th, దేవుణ్ణి పొలిటికల్కి దూరంగా పెట్టండి, దేవుణ్ణి రాజకీయాలకు దూరంగా పెట్టండి. 3rd one, అసలు ప్రెస్ ముందుకు ఎందుకు వచ్చారు.
స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని అపాయింట్మెంట్ చేశాక ఈ ఇష్యూని చాలా డీప్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఇన్వెస్టిగేషన్ రిపోర్టు బయటకు రాకముందుకే మీడియా ముందుకు ఎందుకు వెళ్ళారు? సో ఇది థర్డ్ వన్. కంప్లీట్ క్లారిటీ లేకుండా రిలీజన్ని ఫీలింగ్స్ని ఎందుకు హర్ట్ చేశారు? సో నెంబర్ 2 ఇది. నెంబర్ 2 చెప్పబోతున్నా. కొన్ని ప్రెస్ రిపోర్ట్స్ చెప్తున్నారు రిజెక్ట్ చేసిన గీని ప్రసాదం లడ్డూలో వాడలేదని. ఈవో చెప్పాడు, మరి ఎందుకు మీడియా ముందుకు వెళ్ళాల్సి వచ్చింది? రిపోర్ట్లు తీసుకొని, యాక్చువల్గా పాత రిపోర్ట్ తీసుకొని ఎందుకు మీడియా ముందుకు వెళ్ళారు మీరు అని అడుగుతుంది. సో నెంబర్ 1, సుప్రీం కోర్ట్ ఆఫ్ సోలియర్ జనరల్ని అడిగింది, ఏమైనా స్పెషల్ టీమ్ని ఈ మ్యాటర్లోని సిట్ కాకుండా జాయిన్ చేయగలమా అని. సుప్రీంకోర్టు చేసిన సుప్రీంకోర్టు చేసిన అబ్జర్వేషన్ బేస్డ్ ఆన్ ద పిటిషన్ ఫైల్. సో నెక్స్ట్ హియరింగ్ అక్టోబర్ 3కి ఉంటుందన్నమాట. నెక్స్ట్ సుప్రీంకోర్టు ఏం చెప్పబోతుంది అక్టోబర్ 3కి మనకు తెలుస్తుంది. నెక్స్ట్ యాక్టర్ ప్రకాష్ రాజ్ గారు కూడా మళ్ళీ ఓ ట్వీట్ చేశారు, దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగకండి, జస్ట్ ఆస్కింగ్ అండ్ హ్యాష్ ట్యాగ్స్ వచ్చేసి జస్ట్ ఆస్కింగ్, జస్ట్ ప్లీడింగ్. ఒకటే హ్యాష్ ట్యాగ్ పెడతాడు ఎప్పుడైనా, ఇప్పుడు రెండోది యాడ్ చేశారు. సో అంటే రిక్వెస్ట్ చేస్తున్నారు ఎవరిని, మన దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగకండి అని క్లియర్గా రిక్వెస్ట్ చేస్తున్నారు. ఈ విషయంలో షర్మిల గారు కూడా రియాక్ట్ అయ్యారు. సిబిఐ ఎంక్వైరీ చేస్తే నిజాలు బయటకు వస్తాయి, అసలు కలిపారా లేదా, లడ్డు ప్రసాదంలో ఫ్యాట్ కలిసిందా లేదా, ఎవరు దొంగలు ఎవరు దొరలు, అంటే ఎవరు నేరస్తులు కారు, నిర్దోషులు అని క్లియర్గా అర్థమవుతుంది. సిబిఐ ఎంక్వైరీ వేయాలి దీనిపైన అని మన షర్మిల గారు కూడా కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ మన చీఫ్ అనుకుంటా షర్మిల గారు కూడా రియాక్ట్ అవుతారు. సో యాక్చువల్గా సుప్రీంకోర్టు 7 క్వశ్చన్స్ రైజ్ చేసింది అండ్ అక్టోబర్ 3కు దాని ఎంక్వైరీ మళ్ళీ సుప్రీంకోర్టు మరి ఏం చెప్పబోతుందో చూడాలి. అండ్ సుప్రీంకోర్టు ఏం చెప్పిందో మనం అదే క్లియర్గా చెప్పాము తెలుగులో. సో మనం ఎక్స్ట్రా చెప్పొద్దు, ఎందుకంటే సుప్రీంకోర్టుతో జాగ్రత్తగా ఉండాలి మనం. సో ఎవరైనా అంతే. సో ప్లీజ్ ఇంత వీడియో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమనిపించింది, సుప్రీంకోర్టు అసలు ఏం చెప్పింది, క్లారిటీ ఉంటుంది మీకు తెలుగులో క్లియర్గా అర్థమైంది అనుకుంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. నేను మీ నవీన్. ఇప్పటితో ఇంత వీడియో, మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ వస్తా. థ్యాంక్ యూ.